హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు గోరుచిక్కుడు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చూద్దామండి. ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూను, ఒక స్పూను కొబ్బరి పొడి తీసుకున్నాను, పచ్చి కొబ్బరిది, 2 టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకొని గోరుచిక్కుడు మనం పీస్ అనేది తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం నీళ్ళలో కాసేపు బాయిల్ చేసుకొని ఉంచుకుంటే ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద అవి మంచిగా ఉడుకుంటే ఆ నీళ్లు తీసేసి ఇలాగ విడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని ఒక ఫుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఈ 3 వేసుకొని కొంచెం దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలాగ కలర్ మారుతూనే మంచి సువాసన వస్తుందండి ఈ దినుసులు వేగంగానే. అప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసి ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత ఇందాక మనం పక్కన ఉంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులో వేసి కలుపుకోవాలి. మన ఛానల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెసిపీ కూడా ఉందండి, మీకు వీడియో చివరిలో నేను దాని యొక్క లింక్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి 3 నెలల వరకు కూడా చక్కగా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసామంటే ఒక 1/2 నిమిషంలో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గి ఉంటాయి. తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మనం ఇందాక కట్ చేసి చిన్న ముక్కలుగా పక్కన ఉంచుకున్నటువంటి టమాటాను కూడా దీంట్లో కలుపుకోవాలి. టమాటా వేసాక ఒకసారి ముక్కలన్నీ మంచిగా కలపాలి. ఇప్పుడు కాసేపు మనం మూత పెట్టేసి 1 నిమిషం పాటు సిమ్లో పెట్టుకున్నామంటే టమాటా కూడా మంచిగా మగ్గుతుంది. తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ టమాటాలు అనేవి కూడా మనం వాడే వాటిని బట్టి టైం పడుతూ ఉంటుందండి. కొన్ని టమాటాలు త్వరగా మగ్గవు, అలాంటి వాటి కొంత సమయం పడుతుంది. తర్వాత మనం మూత తీసాక ఇందాక ఉడికించి పక్కన ఉంచుకున్నటువంటి గోరుచిక్కుడు ముక్కల్ని కూడా పైన తేలిగ్గా ఒకసారి కదపాలి. బాగా కలపడం వల్ల అవి ఉడికి ఉండడం వల్ల చితికిపోతాయి కాబట్టి మీరు పైన కలిపి దీంట్లో ఇప్పుడు ఎంత కూర అయితే ముక్కలు ఉన్నాయో చూసుకుని వాటికి రుచికి సరిపడా ఉప్పు, సాల్ట్, పసుపు, టర్మరిక్ పౌడర్, కారం, రెడ్ చిల్లీ పౌడర్, చివరిగా ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని కోకోనట్ పౌడర్, ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడిని కూడా దీంట్లో వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనం వేసిన అన్ని స్పైసెస్ కూడా మనం కలుపుకున్నటువంటి కూరకు మంచిగా కలుస్తాయి. తర్వాత ఆల్రెడీ అన్నీ ఉడికిన ముక్కలే కాబట్టి ఒక 1/4 గ్లాస్ నీళ్లు దీంట్లో పోసుకొని మనం మూత పెట్టుకుంటే కూర అనేది చక్కగా అన్ని పదార్థాలతోటి కలిపి ఉడికి రుచిగా ఉంటుంది. మనం వేసిన కొబ్బరి వల్ల కూడా మంచి చిక్కదనము, చక్కటి రుచి, వాసన అనేవి ఉంటాయండి కర్రీకి. ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పకుండా తింటారు. ఒక 3 నుంచి 4 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో తీసిన తర్వాత మనకి కమ్మగా ఇలా కూర అనేది తయారైపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండేటటువంటి గోరుచిక్కుడు టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.